పాకిస్తాన్ బిగ్గెస్ట్ అటాక్ కి పాల్పడింది. ట్రంప్ బలం చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ సామర్థ్యం కేవలం 1,72,000 మాత్రమే. అదే పాకిస్తాన్ ఆర్మీ సామర్థ్యం చూస్తే 6,60,000 మంది. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నా దురంద్ లైన్ పైన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. బ్రిటిష్ కాలం నాటి నుంచే దాదాపుగా 132 ఏళ్లుగా ఉన్నటువంటి ఆ దురంద్ లైన్ తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక 2021 నుంచి ఈ వివాదం ముదిరింది. ఆ లైన్ని మేము యాక్సెప్ట్ చేయము, ఆ డివైడింగ్ బార్డర్ని మేము యాక్సెప్ట్ చేయము, డురన్ లైన్లో పాకిస్తాన్ ఆక్రమణలన్నీ సహించేది లేదని చెప్పి తెహ్రీక్ తాలిబాన్ చెప్తోంది. వరుస ఉగ్రదాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ని టార్గెట్ చేస్తోంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్. సో ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే దురంద్ లైన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డివైడింగ్ లైన్గా ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో నిర్ణయించినటువంటి లైన్ ఇది. అయితే దీన్ని తాలిబాన్లు అంగీకరించట్లేదు. దురంద్ లైన్ కాదు, దురంద్ లైన్ దాటిన తర్వాత కూడా ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా మావి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని పాకిస్తాన్ ఆక్రమించుకుంది, అక్కడ కంట్రోల్ తీసుకుంటోంది. దురంద్ లైన్ వెంబడి ఇప్పుడు ఎత్తున తమ సైన్యాన్ని మోహరించి పెట్టింది, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తోంది, ఆఫ్ఘనిస్తాన్పై పెత్తనం చెలాయించాలని చూస్తోంది అనేది ఆఫ్ఘనిస్తాన్ భావిస్తున్న మాట. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ కొన్ని రోజుల నుంచి ఈ రకంగా మాట్లాడుతూనే ఉంది. అయితే అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక టీటీపీ సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూప్ ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్ పాకిస్తాన్ తమపై ఆధిపత్యాన్ని చెలాయించడానికో, దురంద్ లైన్ వెంబడి తమ సైన్యాన్ని మోహరించేందుకో, తమ భూభాగంలోని కొంత భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తూ కంట్రోల్లోకి తీసుకున్నందుకు నిత్యం పాకిస్తాన్లో ఏదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటుంది, వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. సో పాకిస్తాన్ లోపలికి వచ్చి మానవ బాంబర్గా మారిపోయి